గగన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని భూమి చెప్పడంతో ఇక శరత్ చంద్ర ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తే ప్రేమించావు, కానీ ఇప్పటి నుండి నా కోసం వాడిని మర్చిపో అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నేను పరిచయం అవ్వకముందు వాడు నిన్ను ఏదో ఒక విధంగా మాయ చేసి మోసం చేసి వాడిని ప్రేమించేలాగా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీకు ఈ నాన్నున్నాడు, ఏం కావాలన్నా సరే నేను చూసుకుంటాను, వాణ్ణి వదిలేయమ్మా నాతో వచ్చి అని చెప్పి శరత్ చంద్ర భూమిని ఇంట్లోకి తీసుకువెళ్ళబోతూ ఉంటే ఇకప్పుడు భూమి ముందుకు వెళ్లకుండా అలాగే ఆగిపోతుంది. దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా భూమి చేతిని వదిలేస్తాడు. నీకు ఇంకా అర్థం కాలేదా బావా? దీనికి నీకంటే ఆ గగన్ గాడే ఎక్కువైపోయాడు, అందుకే వాడిని మర్చిపోతానని ఒక్క మాట కూడా చెప్పలేకపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక నువ్వు ఆగా అపూర్వ అంటూ అపూర్వని ఆపుతూ చివరిగా నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీకు నేను కావాలా ఆ గగన్ కావాలా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి నాకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు నాన్న, మీరు గగన్ గారు ఇద్దరు కూడా నాకు సమానమే, ఎవరిని నేను వదులుకోలేను అని చెప్పి అంటూ ఉంటే ఎంత తెలివిగా సమాధానం చెప్తుందో చూసావా బావా? ఇన్ని రోజులు వాడిని ప్రేమిస్తూ కూడా ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టింది, ఇప్పుడు కూడా నీ ముందే నిలబడి ఎంతో ధైర్యంగా గగన్ గారిని వదులుకోలేనని చెప్తుంది అని చెప్పి అపూర్వ కావాలని భూమి మీద లేనిపోనివన్నీ కూడా కల్పించి శరత్ చంద్రకి చెప్తూ ఉంటుంది. నాన్న, గగన్ గారిని నేను ఎందుకు ప్రేమించానంటే అని చెప్పి భూమి శరత్ చంద్రకి చెప్పబోతూ ఉంటే ఇక చాలు భూమి, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. నీకు ఆ గగన్ గారిని వదులుకోవడం ఇష్టం లేకపోతే ఈ రోజుతో ఈ ఇంటికి నీకు బంధం తెగిపోయినట్టే, ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయిందని అనుకుంటాను. ఇక నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు, నువ్వు కోరుకున్న ఆ గగన్ గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నిన్నిక్కడ ఎవరు కూడా ఆపరు అని చెప్పి శరత్ చంద్ర అలా వెనక్కి తిరిగి నిలబడతాడు. దాంతో భూమి ఏడుస్తూ నాన్న ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నాన్న అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ ఏంటే ఇంకా నువ్వు చెప్పేది మేము వినేది? మా బావకు నీ ముఖం చూడడం కూడా ఇష్టం లేదు, మా అందరికంటే ఎక్కువగా మా బావ నిన్నే నమ్మాడు, అటువంటి మా బావకు నువ్వు చాలా ద్రోహం చేశావు, వెళ్ళి ఆ గగన్ గాడితోనే ఉండు అని చెప్పి అపూర్వ భూమిని బయటకు గెంటేస్తూ ఇంకెప్పుడైనా ఈ చుట్టుపక్కల కనిపించావంటే కాలు విరగొడతాను, వెళ్ళవే వెళ్ళు అంటూ అపూర్వ భూమిని బయటకు పంపించేస్తుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చెర్రీ గదిలోకి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. బిందు చెర్రీ వెనకాలే వచ్చి అన్నయ్య, భూమి గగన్ అన్నయ్యని ప్రేమిస్తున్నందుకు బాధగా ఉందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ ఇన్ని రోజులు భూమి గగన్ అన్నయ్య గురించి చెప్పిన ప్రతిసారి నా గురించేమో అనుకొని నేనే పొరపడ్డాను, భూమి ఎప్పుడు కూడా డైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదు, కానీ నేనే అనవసరంగా తన మీద ఆశలు పెంచుకున్నానని చెప్పి అందుకు బాధగా ఉందని చెప్పి చెర్రీ ఎంతగానో బాధపడుతూ ఎంతైనా గగన్ అన్నయ్య అదృష్టవంతుడు, తను మనసారా ప్రేమిస్తున్న అమ్మాయి తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పి చెర్రీ ఇక ఎంతగానో ఏడుస్తూ ఉంటే బిందు చెర్రీని ఓదారుస్తూ ఉంటుంది. మరోపక్క కృష్ణప్రసాద్ భూమి గురించి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడో. ఇక భూమి వెళ్ళిన కొద్దిసేపటికే కృష్ణప్రసాద్ నెమ్మదిగా వెళ్తూ ఉంటే అపూర్వ అడ్డుపడి కృష్ణప్రసాద్ని ఆపుతూ ఉంటుంది. ఏంటి కృష్ణప్రసాద్, నీకు కూడా ఆ భూమితో పాటే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుందా? ఇప్పుడే వెళ్ళి మా బావకి చెప్పమంటావా అని అలా కృష్ణప్రసాద్ని బెదిరిస్తూ ఉంటుంది. మీరు రండి నాతో అంటూ మీరా కృష్ణప్రసాద్ని గదిలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. భూమి ఈ టైంలో ఎక్కడికైనా వెళ్తుందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తూ ఉంటే భూమి ఫోన్ శరత్ చంద్ర ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక తన వస్తువులు ఒక్కటి కూడా తీసుకువెళ్లకుండా భూమి చేతిలో డబ్బులు కూడా లేకుండా అలా ఒంటరిగా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ వెంటనే శారదకి ఫోన్ చేస్తాడు. ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారు, వాడికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి
శారద మండిపడుతూ ఉంటుంది. శారద, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. భూమి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, ఏమంటున్నారండి మీరు? భూమి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. వదిలి వెళ్ళిపోవడం కాదు, అందరూ కలిసి గెంటేశారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక జరిగిన మొత్తం కూడా కృష్ణప్రసాద్ శారదకి చెబుతూ ఉంటాడు. నీకు గగన్ కావాలా నేను కావాలా తేల్చుకో అని చెప్పి శరత్చంద్ర అడగడంతో, భర్తగా నాకు గగనే కావాలని చెప్పి భూమి చెప్పింది. దాంతో అపూర్వ బలవంతంగా భూమిని బయటకు గెంటేసిందని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇక శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి, ఒరే గగన్, నువ్వు భూమిని అర్జెంటుగా వెళ్ళి తీసుకురావాలరా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో, ఏమంటున్నావమ్మా నువ్వు? భూమిని నేను తీసుకురావడం ఏంటి, అది కూడా ఈ టైంలో? ఆ శరత్చంద్ర ఇంట్లో హాయిగా ఉండుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. లేదురా, భూమిని ఆ శరత్చంద్ర వాళ్ళు బయటకు గెంటేశారు అని చెప్పి అంటూ ఉంటే, అవునా, ఎందుకు అని గగన్ అంటూ ఉంటాడు. భూమి నీ ఆఫీస్లో పనిచేస్తుందని, నిన్ను ప్రేమిస్తుందని ఆ శరత్చంద్ర వాళ్ళకి తెలిసిపోయిందట. నాన్నగా నేను కావాలా, ఆ గగన్ కావాలా అని అడిగితే, భర్తగా నాకు గగనే కావాలని భూమి చెప్పేసిందట. దాంతో వాళ్ళు కోపంతో భూమిని బయట గెంటేశారట. రాత్రిపూట, పైగా ఆడపిల్ల, తనకు ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా, త్వరగా వెళ్ళురా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ నువ్వేం కంగారు పడకు, నా భూమిని ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అలా ఆనందంతో భూమి కోసం అని చెప్పి పరుగున వెళ్తూ ఉంటాడు. ఇక శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి, ఏమండి, మన భూమిని వాడు వెతికి తీసుకువస్తానని వెళ్ళాడు, ఖచ్చితంగా వాడు వెతికి తీసుకొని వస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరో పక్క నక్షత్ర తన గదిలో తలుపులు మూసుకొని ఇక ఎంతకి బయటకు రాకపోవడంతో అపూర్వ తలుపులు బాదుతూ ఉంటుంది. అమ్మ నక్షత్ర, ఏం చేస్తున్నామమ్మా లోపల అని చెప్పి అంటూ ఉంటే, ఇంకేం మిగిలింది మమ్మీ చేయడానికి, బావ నాకు దక్కడని అర్థమైపోయింది కదా, నేను చచ్చిపోతాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, అంత పని చెయ్యకు నక్షత్ర, నేనున్నాను కదా, నేను నీకు మాట ఇచ్చిన ప్రకారమే గగన్తో నీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు మాట ఇచ్చినా కూడా బావ నన్ను చేసుకోవాలి కదా మమ్మీ, ఇన్ని రోజులు బావ ప్రేమిస్తున్నా ఆ భూమి ప్రేమించడం లేదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు భూమి కూడా ప్రేమిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, ఇక బావ నాకు దక్కనట్టే, బావ దక్కకపోతే నేను బతికి కూడా వేస్ట్ అని చెప్పి నక్షత్ర చచ్చిపోతూ ఉంటే, ఇక అప్పుడు అపూర్వ, అమ్మ నక్షత్ర, ఒక్కసారి తలుపు తీయి, ఆ భూమి అడ్డు లేకుండా నేను చేస్తాను, గగన్కి నీకు ఖచ్చితంగా నేను పెళ్లి చేస్తాను, ఈ మమ్మీ మాట నమ్ము అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నిజమా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ నిజమని చెప్పి తలుపు తీయమని చెప్పడంతో నక్షత్ర తలుపు తీసుకొని బయటకు వస్తుంది. మమ్మీ, నిజంగానే బావకి నాకు పెళ్లి చేస్తావు కదా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే, అవుని నిజంగానే చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ భూమి ఒంటరిగా బయటకు వెళ్ళింది. రౌడీలకు ఫోన్ చేసి దాన్ని కిడ్నాప్ చేసి చంపేయమని చెప్తాను, అప్పుడిక ఏ అడ్డు ఉండదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, త్వరగా ఆ పని చేయి మమ్మీ, భూమి అడ్డు లేకపోతే బావ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీకు వాట్సాప్లో ఒక అమ్మాయి ఫోటోని పంపిస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి బతికుండకూడదు అని చెప్పి రౌడీలకు చెప్పడంతో ఇక సరే మేడం అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక గగన్ భూమి కోసం అని చెప్పి అలా వెతుకుతూ భూమి కనిపించడంతో ఎంతో ఆనందంగా తన దగ్గరికి వెళ్తూ ఉంటే, ఇక ఇంతలో రౌడీలు బలవంతంగా భూమిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక గగన్ వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి భూమిని కాపాడుతాడు. మిమ్మల్ని మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదని చెప్పి భూమి భయపడుతూ చెబుతూ ఉంటే, అప్పుడు గగన్ నేనుండగా నీకు ఏం కానివ్వను అని చెప్పి భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ అడగడంతో అప్పుడు భూమి, నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, ఈ ఒక్క మాట చాలు భూమి, ఈ ఒక్క మాట కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను,
ఇప్పుడు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఇక మనకి ప్రేమకు ఎటువంటి అడ్డు లేదు, మన ప్రేమ గెలుస్తుంది అని చెప్పి అలా భూమికి ముద్దు పెడతాడు. రా భూమి, మన ఇంటికి వెళ్దాం, అక్కడ అమ్మ మన కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అలా గగన్ అయితే భూమిని కాపాడి ఇంటికి తీసుకురావడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఆంటీ అంటూ భూమి శారదని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు గగన్ మీద ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకమ్మా దాచావు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి, ఆంటీ సమయం వచ్చినప్పుడు అవన్నీ మీకు తప్పకుండా చెప్తాను, ప్రస్తుతం నేను చాలా బాధలో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే ఎందుకమ్మా బాధ, నువ్వు ఎప్పుడెప్పుడు ఈ ఇంటికి వస్తావా అని చెప్పి నేను, పూర్ణి, గగన్ మేమందరం ఎంతలా ఎదురు చూస్తున్నామో తెలుసా. నువ్వు ఈ ఇంటికి రాగానే ఈ ఇంటికి మళ్ళీ ఎంత కలొచ్చిందో చూడు. మొత్తానికి నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావు, చాలా ఆనందంగా ఉంది. రేపే పంతులు గారిని పిలిపిస్తాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఇద్దరు పెళ్ళి జరిపిస్తాను. నువ్వు నా ఇంటికి కోడలిగా వచ్చేస్తే నా బాధ్యతలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టి నేను హాయిగా ఉండొచ్చు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక శారద మాటలకి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత శారద గగన్తో, రే గగన్, భూమిని తన గదిలోకి తీసుకువెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమిని రా భూమి అంటూ తన గదిలోకి తీసుకొని వెళ్తాడు. ఇక అలా తన గదిలోకి తీసుకువెళ్ళగానే ఇంతకు ముందు ఎలా అయితే ఆ గది ఉంటుందో అచ్చా అలాగే ఆ గది ఉంటుంది. ఇక తనకు ఎంత ఇష్టమైన నటరాజస్వామి విగ్రహంతో పాటు తనకి ఇష్టమైన ప్రకృతి ఇదంతా కూడా గగన్ ఆ గదిలో అలాగే ఉంచుతాడు. ఇక దాంతో భూమి అదంతా చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో లేనంత మాత్రాన నువ్వున్న ఈ గదిలో ఎటువంటి మార్పు ఉండదు భూమి, ఎందుకంటే ఏ రోజైనా సరే నువ్వు మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తావనే నమ్మకం నాకుంది. అందుకే ఈ గదిని నీకు నచ్చినట్టుగానే ఎప్పుడు కూడా ఇలాగే ఉంచాను. నీతో ఉన్నట్టుగా అనిపించడం కోసం అప్పుడప్పుడు నేను ఈ గదికి వచ్చి కాసేపు ఈ గదిలో ఉండి వెళ్తూ ఉండేవాడిని అని చెప్పి అలా గగన్ భూమికి చెప్పడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ అలా ఆనందంతో గగన్ని హత్తుకుంటుంది. నన్ను క్షమించండి, ఇన్ని రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా సరే నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను, నా మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోయాను అని చెప్పి అలా భూమి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు గగన్, ఊరుకో భూమి, ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టావు, నాకు అంతే చాలు అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే శారద ఇంటికి పంతులు గారిని పిలిపిస్తుంది. గగన్ భూమిల పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తూ ఉంటుంది. ఇక భూమి కంగారు పడిపోతూ కృష్ణప్రసాద్తో, మామయ్య, శారద ఆంటీ పంతులు గారిని కూడా ఇంటికి పిలిపించారు, ఇప్పుడు ముహూర్తం కూడా పెట్టిస్తున్నారు, నేనే శరత్ చంద్ర గారి కూతురునన్న విషయం ఆయనకి చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ పెళ్ళి తర్వాత తెలిస్తే అప్పుడు నేను ఆయన్ని మోసం చేసినట్టు అవుతుందని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్, వద్దమ్మా, కావాలంటే పెళ్ళైన తర్వాత అన్ని విషయాలు చెప్పొచ్చు, ఇప్పుడే వాడితో నువ్వు ఈ విషయాలన్నీ చెప్తే మళ్ళీ మీ మధ్య దూరం పెరుగుతుంది, ఇప్పుడిప్పుడే మీరు దగ్గర అవుతున్నారు, అటువంటిది ఇప్పుడు ఈ టైంలో నువ్వు నిజం చెప్పడం కరెక్ట్ కాదు, ఎలాగూ పెళ్ళి తర్వాత నువ్వు వాడికి చెప్తే వాడు నిన్ను అర్థం చేసుకుంటాడు, నీకు అండగా ఉంటాడు, కాబట్టి పెళ్ళి అయ్యే వరకు ఓపిక్గా ఉండమ్మా అంటూ కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు. మరోపక్క శరత్ చంద్ర ఇంటికి స్వామీజీని పిలిపిస్తాడు. స్వామీజీ, ఎందుకో తెలీదు మనసంతా ఎంతో ఆందోళనగా ఉంటుంది, ఇంట్లో అసలు మనశ్శాంతి అనేది లేదు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర జాతకాన్ని పరిశీలించిన స్వామీజీ, కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇల్లు ఈ ఇంటి ఇల్లాలని దూరం చేసుకుంది, ఆ ఇంటి ఇల్లాలి ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉంది,
తన బిడ్డ బతికి ఉందని, తన బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆ ఆత్మ ఆరాటపడుతుందని చెప్పి, ఎప్పుడైతే మీ కన్నబిడ్డ ఈ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడే మనశ్శాంతి దొరుకుతుందని చెప్పి స్వామీజీ చెప్పడంతో ఇకప్పుడు శరత్చంద్ర, అలాగే స్వామీజీ మీరు అన్నట్టుగా నా కన్నబిడ్డ ఎక్కడున్నా సరే వెతికి ఈ ఇంటికి తీసుకొని వస్తాను, తనని నేను వారసురాలుగా ప్రకటిస్తాను అని చెప్పి శరత్చంద్ర అనగానే ఇక అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు శోభచంద్ర అక్కకు నీకు పుట్టిన బిడ్డను ఎక్కడి నుండి తీసుకువస్తావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, లేదపూర్వ, ఇన్ని రోజులు నా బిడ్డ బతికి ఉందని తెలిసినా కూడా తనను వెతకడానికి నేను ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అందుకే ఇప్పటి నుండి ఈ క్షణం నుండే నా బిడ్డ కోసం నేను వెతకడం మొదలు పెడతాను. తనను ఈ ఇంటికి తీసుకుని వచ్చి ప్రపంచానికి నా వారసురాలిగా ప్రకటిస్తానని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో ఇక అపూర్వ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి.